మూవీ ఎలా ఉందన్న? మూవీ నేను చూడాలి వాంటెడ్లీ. నేను యాక్చువల్గా మార్నింగ్లో ప్లాన్ చేసుకున్నాను, ఫ్రెండ్స్ కొంచెం బిజీ ఉన్నారు. సో మన విషయాలన్న డిఎస్పీ అన్న అంటే మనకి సోషల్ కాస్తో పాటు ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్, లవ్ అనేది చాలా జెన్యున్గా ఉంటాయి. సో ఏంటంటే ఫ్రెండ్స్తో చూడాలి. ముందుగా అది ఇచ్చుకున్నా సరే మన చెన్నై అంటే గుర్తొచ్చేదే ఇండియా అన్న చెన్నై అన్న తాళ. విశాలన్నకే ధోనిబాయికే మన అందులో మన మాస్టర్ సినిమా బయోపిక్ వస్తుంది కదా, ఇళయరాజా సార్ మన దేవిశ్రీ అన్నకి ప్రాణం, అందరికీ ప్రాణమే ఆయనకి. మాస్టర్ రీసెంట్గా తన డిఎస్పీ అన్న స్టూడియోలో కూడా వచ్చారు కదా మాస్టర్. ఎవ్రీ వన్ ఈజ్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఫస్ట్ మన చెన్నైకే ధోనికి మాస్టర్కి విజిల్. ఇంకా మన డిఎస్పీ అన్న మ్యూజిక్ వస్తే నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపిస్తున్నా, ఆ వింతనే గమనిస్తున్నా కొత్తగా, నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీదే నెల పెదవుల పలికే తీయదనం నా పేరేనా, లలలాయ్ లలాయ్ లాయ్లే లలలాయ్ లలాయ్ లాయ్లే లలలాయ్ లలాయ్ లాయ్ లలాయ్లే లాయ్లే లాయ్లే. మన ఆ సాంగ్ మర్చిపోగలవా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అలాగే దీంట్లో థ్యాంక్ యూ డిఎస్పీ అన్న ఫర్ చెబుతా లిరిసిస్ట్ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. డోంట్ వర్రీ మచ్చదా. బట్ ఆ చెబుతావా సాంగ్ అది ఒక ఇప్పుడున్న ఫాస్ట్ బీట్లో, ఇప్పుడున్న ఈ మొబైల్ ఫోన్ వచ్చాక ఈ క్లటర్ దాంట్లో మళ్ళీ ఒక హోప్, మళ్ళీ ఇంకా నా జీవితం అయిపోయిందా అనుకున్న టైంలో ఒక హోప్ మళ్ళీ మనిషికి రెజ్యూమినేట్ అవ్వాలంటే ఈ చెబుతావా ఈ స్నేహం ఎందుకో ఆ సాంగ్, ఆ శ్రీమణి లిరిక్స్ గారు, డిఎస్పీ గారు మ్యూజిక్, మన విశాలన్న విజువల్స్, ఆ హీరోయిన్ గారు అదిరిపోయింది. ఏంటంటే నేను యాక్చువల్గా సింగిల్గా మార్నింగ్ షో ప్లాన్ చేసుకున్నాను కానీ ఫ్రెండ్స్ కుదరక, మళ్ళీ ఇందా అని చెప్పినట్టు ఇలాంటి డిఎస్పీ విశాల్ సినిమాలంటే ఒక పూజ సినిమా మర్చిపోగలమా, సామాన్యుడి సినిమా మర్చిపోగలమా, డిటెక్టివ్ సినిమా మర్చిపోగలమా, పందెంకోటి సినిమా మర్చిపోగలమా. విశాలన్న అంటే మామూలు విషయమా. అలా విరాట్ కోహ్లీ ప్రపంచానికి ఎదురుకుండా సింగిల్గా ఎలా పోరాడతాడో మన విశాలన్న తమిళ ఇండస్ట్రీలో అలా పోరాడతాడు. కష్టం వచ్చినప్పుడు తను నెగ్గినప్పుడు నాలాగే 10 మంది బాగుపడాలని చారిటీ కూడా చేస్తుంటాడు. ఎంతో చారిటీ కూడా చేస్తున్నాడు విశాలన్న. అలాగే తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కాదు, మన విశాలన్న డిఎస్పీ వీళ్ళు ఏంటంటే తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఎప్పుడు వేరు కాదు, 2 కళ్ళైనా భావిస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలామంది ఆల్రెడీ చెప్పారు సినిమా అదిరిపోయిందని. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇప్పుడు నెక్స్ట్ మంత్ పాలిటిక్స్ ఎలక్షన్స్ కూడా వన్ లాస్ట్ థింగ్ పాలిటిక్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న తరుణాల్లో ఏంటంటే అంత పవర్ పాలిటిక్స్ అయిపోయాయి. మనకి ఎలా ఉన్నా కూడా మన బతికించేది మన స్నేహాలు, మ్యూజిక్, మన ఫ్రెండ్స్తో ఉన్న ఆత్మీయత. సో అలాంటివి ఏంటంటే ఇప్పుడు మీకు కొంతమందికి ఒక పార్టీ నెగ్గకపోవచ్చు, మీరు బ్లడ్ అది బాయిల్ అయిపోయేలా ఉండకండి. ఎప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ గురించే ఓటేద్దాం, దాని గురించే బాగుపడతాం. ఈ తరుణంలో స్నేహాలు చెడగొట్టుకోవద్దు. మీకు ఒక పార్టీ నచ్చకపోవచ్చు. సో అలాగే మీ బ్లడ్ సర్క్యులేషన్ అది నీట్గా ఉండాలంటే ఇలా చెబుతావా సాంగ్ కంపల్సరీ చూడాలి. ఈ సినిమా ఈ వీకెండ్ కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఎలక్షన్స్ దాంట్లో బిజీ అవుతారేమో, ఊర్లో వెళ్ళాలి. అది ఈ వీకెండ్ ఫ్రెండ్స్తో మీరు ప్లాన్ చేసుకుని మరి ఒక పిజ్జాకి వాటికి ప్లాన్ చేసుకుని మనకు తినాలని అవసరం లేకపోయినా ఉత్తినే ఎక్కడికో వెళ్ళి మనం 1000 రూపాయలు ఎలా పెడుతున్నామో అట్లీస్ట్ ఐమాక్స్లో కాకపోయినా మీ దగ్గరలో ఉన్న సింగిల్ థియేటర్ నేల టికెట్లో అయినా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చూడండి. మన తెలుగు సినిమా, సౌత్ ఇండియన్ సినిమా, ఇండియన్ సినిమా నిలబడాలి. మన గీతాంజలి ఇప్పుడు రత్నం సినిమా కదా, ఈ సినిమా పేరు రత్నం కదా, మనకి రత్నంతో అంటే మనకు మణిరత్నం గారు గుర్తొస్తారు. గీతాంజలి సినిమా ఆయన ఏమన్నారంటే ఆ సినిమా సారాంశం ఏంటి, మనం చచ్చిపోతాం, మన నెక్స్ట్ తరం వాళ్ళు చచ్చిపోతారు, మన వాళ్ళు చచ్చిపోతారు, కానీ సినిమా అనేది ఎప్పుడు ఉంటుంది. కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా చెప్పారు, సినిమా అంత మీడియం దానికన్నా గొప్పది ఇది ఏదీ లేదు. సో ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి సినిమాలు కంపల్సరీ ఆదరించాలి. అందులో డిఎస్పీ హాజ్ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ సీజన్ ఎస్పెషల్లీ. ఆయన ఎంతమంది మన కీరవాణి సార్ వాళ్ళ గురువులు, మణి శర్మ గారు వాళ్ళ మెలోడీలు వాళ్ళ అలాగా కంటిన్యూస్గా మంచి మ్యూజిక్ ఇస్తున్నా కూడా ఒక మణి శర్మ గారు శిష్యుడు ఏంటిది ఇప్పుడు తమన్ ఫాస్ట్ బీట్లో భీమ్లా నాయక్ ఇవన్నీ ఇస్తున్నా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో తన సాటి మ్యూజిక్ డైరెక్టర్ హిట్లు కొడతాడని బాధ లేకుండా ఆనందంతోనే ఉండి తినికి ఎప్పటికప్పుడు మలచుకుంటూ ఈ మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న ఈ చెబుతావా సాంగ్ ఇదేంటి స్లో పాయిజన్ లాగా, ఆంబ్రోషియా ఇప్పుడున్న ఫాస్ట్ బీట్